ప్రీవియస్ వీడియోలో 15th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. 16th క్వశ్చన్ ఇప్పుడు టిష్యూ రిపేర్ కెన్ టేక్ ప్లేస్ డ్యూ టు ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ విచ్ అక్కర్ ఇన్ ద. మన బాడీలో ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు టిష్యూ మళ్ళీ రిపేర్ అవ్వడానికి ప్రోటీన్స్ కావాలి. మరి ఆ ప్రోటీన్స్ ఎక్కడ తయారవుతాయి అని క్వశ్చన్. సెల్లో ప్రోటీన్స్ అన్నీ రైబోజోమ్స్లోనే తయారవుతాయి. సో కరెక్ట్ ఆప్షన్ సి, రైబోజోమ్. 17th క్వశ్చన్ విచ్ మీడియం ఈజ్ సూటబుల్ ఫర్ సెల్యులర్ యాక్టివిటీ. మన సెల్యులర్ యాక్టివిటీకి ఏ మీడియం కరెక్ట్? గుర్తుపెట్టుకోండి, మన సైటోప్లాజం యొక్క నార్మల్ pH వచ్చేసి 7.2, అంటే ఇది కొంచెం బేసిక్ ఆల్కలైన్ మీడియం అన్నమాట. సో కరెక్ట్ ఆప్షన్ సి, బేసిక్. ఎక్స్ప్లెనేషన్ చూస్తాం. ద pH ఆఫ్ సైటోప్లాజం ఫర్ నార్మల్ సెల్యులర్ యాక్టివిటీ ఈజ్ అరౌండ్ 7.2 basic except lysosomes pH around 5. A neutral or even slightly acidic pH 6.95 may result into coma and death. 18th question 7.0 is the normal pH of the. దీని రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ ఇది. 7.0 అనేది దేనికి నార్మల్ pH? ఇచ్చిన ఆప్షన్లో దేనికి నార్మల్ pH? కరెక్ట్ ఆప్షన్ బి, ఫ్లూయిడ్ విత్ ఇన్ ఏ టిపికల్ సెల్. అంటే సెల్ లోపల ఉండే లిక్విడ్ pH కరెక్ట్గా 7.0 ఉంటుంది. 19th క్వశ్చన్ హౌ మచ్ వాటర్ ఈజ్ దేర్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ ఇన్ సెల్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీ సెల్స్లో లిక్విడ్ రూపంలో ఎంత వాటర్ ఉంటుంది అని క్వశ్చన్. జనరల్గా మన బాడీలో 70% వాటర్ ఉంటుంది అని చదువుకుంటాం. సో ఆప్షన్ చూడంగానే 70% అని మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మన సెల్ లోపల ఉండే లిక్విడ్ పార్ట్ సైటోజోల్ కదా. ఒక సెల్లో ఆ లిక్విడ్ ఎంత ఉంటుంది అంటే ఓన్లీ 55% ఉంటుంది. మిగతాదంతా సెల్ లోపల వేరే పార్ట్స్ ఆక్యుపై ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఉన్న 55% లిక్విడ్లో 90% వాటరే ఉంటుంది. అంటే సెల్లో సగం కంటే కొంచెం ఎక్కువ 55% లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్లో దాదాపు 90% వాటర్ ఉంటుంది అన్నమాట. దీన్ని బట్టి మొత్తం సెల్లో లిక్విడ్ టైప్ ఉన్న వాటర్ పర్సెంట్ ఎంత అంటే దాదాపు 50%. కరెక్ట్ ఆప్షన్ వచ్చి బి, 50%. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సైటోజోల్ ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్, ద ఫ్లూయిడ్ పోర్షన్ ఆఫ్ సెల్ constitutes about 55% of total cell volume. Cytosol consists of 90% water and 10% other various dissolved substance like glucose, amino acid, ions and waste products. ఇక్కడ ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక బాటిల్ ఉంది అనుకుందాం. అందులో సగం కంటే కొంచెం పైకి 55% జ్యూస్ ఉంది. ఆ జ్యూస్లో 90% వాటరే కదా. అంటే మొత్తం బాటిల్ వాటర్ ఎంత ఉంటుంది అన్నమాట, 50%. 20 క్వశ్చన్ ఆక్వాపోరిన్స్ ఆర్. పేర్లోనే ఉంది, ఆక్వా అంటే వాటర్. సెల్ మెంబ్రెయిన్లో వాటర్ ఈజీగా లోపలికి బయటికి పోవాలంటే ఛానల్స్గా పనిచేస్తాయి. లోపలికి బయటికి పోవడానికి ఛానల్స్ లాగా పనిచేస్తాయి. సో వాటర్ ఛానల్స్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి. ఎక్స్ప్లెనేషన్ ఆక్వాపోరిన్స్ ఈజ్ ఏ సెల్ మెంబ్రెయిన్ protein that lets
వాటర్ ఫ్లో ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ సెల్స్ ఫార్మ్స్ వాటర్ ఛానల్స్. సెల్ టాపిక్ క్వశ్చన్స్ అయిపోయాయి. డిఎన్ఏ అండ్ క్రోమోజోమ్ టాపిక్ 21 క్వశ్చన్. క్రోమోజోమ్స్ కంటైన్ అంటే క్రోమోజోమ్స్ లోపల ఏముంటుంది? మనకు తెలుసు కదా, క్రోమోజోమ్స్ అనేవి మన సెల్ యొక్క న్యూక్లియస్లో ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్రోమోజోమ్స్ ఇన్ న్యూక్లియస్ ఆఫ్ యూకారియోటిక్ సెల్ షేర్ లీనియర్ లాంగ్ స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ అండ్ సమ్ అసోసియేటెడ్ ప్రోటీన్స్ దట్ క్యారీస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. క్రోమోజోమ్స్ అనేవి పొడుగ్గా డిఎన్ఏ పోవులు అండ్ వాటికి తోడు కొన్ని ప్రోటీన్స్ కలిసి తయారవుతాయి. ఇవే మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్కి ఒక తరం నుండి ఇంకో తరానికి తీసుకెళ్తాయి. కరెక్ట్ ఆప్షన్ ఏ డిఎన్ఏ. 22nd క్వశ్చన్. ద జెనెటిక్ మెటీరియల్ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ ఈజ్ కంటైన్డ్ ఇన్. ఈ క్వశ్చన్ కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, ఎందుకంటే డిఎన్ఏ క్రోమోజోమ్లో ఉంటుంది, ఆ క్రోమోజోమ్ న్యూక్లియస్లో ఉంటుంది. మరి ఏది కరెక్ట్ ఆన్సర్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మెయిన్గా డిఎన్ఏ అంతా ఎక్కడ ఉంటుంది అంటే న్యూక్లియస్ లోపల ఉంటుంది. న్యూక్లియస్లో అనేది ఇవన్నీ ఉండే మెయిన్ ఇల్లులాగా అనమాట. న్యూక్లియస్ లోపల ఇవన్నీ ఉంటాయి. ఈ న్యూక్లియస్ అనేది మెయిన్ ఇల్లులాగా అనమాట. అందుకే మోస్ట్ అక్యురేట్ ఆన్సర్ వచ్చి న్యూక్లియస్. కరెక్ట్ ఆప్షన్ డి.